వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కోనరాజుపల్లిలో అరుంధతి కాలనీ సమీపంలో గుట్ట వద్ద పుట్టలో శేష వాహనంపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, లక్ష్మీదేవి లోహపు విగ్రహములు వెలుగులోకి వచ్చాయి. 10వ తరగతి చదువుతున్న బాలునికి కలలో నిరంతరం ఒక సాధు అవతారంలో స్వామివారు వచ్చి తను ఉన్న ప్రదేశంకి తీసుకువెళ్లి స్నానం చేసి వస్తాను అని పక్కనే ఉన్న వాగులో దూకి ఎంతసేపటికి రాకపోయేసరికి బాలుడు పిలవగా వెనుక ఉన్న పుట్ట వద్ద నుంచి నేను ఇక్కడ ఉన్నా అన్న పిలుపు వినబడడం, కళ చెదిరిపోవడం. ఈ విషయమై తొలుత తల్లిదండ్రులు, గ్రామస్తులు సందేశించినను తర్వాత తన స్నేహితుల సహాయంతో తిరిగి తల్లిదండ్రులు, గ్రామస్తులను సమన్వయం చేసి పుట్ట వద్దకు వచ్చి పలుగుతో చదును చేయగా సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, లక్ష్మీదేవి దగదగా మెరుస్తూ విగ్రహాలు కనబడ్డాయి. ఒంటిమిట్ట మండలం ఒక ఆధ్యాత్మిక నగరంగా రూపుదిద్దుకోబోతుంది అని చెప్పుటకే సాక్షాత్తు వైకుంఠనాథుడు, శ్రీహరి స్వరూపుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీదేవితో సహా క్షేత్రపాలక ఆంజనేయ స్వామితో కలిసి ఇక్కడ వెలువరడం మహాపుణ్యభూమిగా కొలుచుకుంటాం. అధికారులు, నాయకులు, భక్తులు, ప్రజలు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామి కృప పొందాలని, అలానే వారి సహాయార్థాలతో స్వామికి గుడి నిర్మించుకుంటే బాగుంటుందని గ్రామస్తులు తెలియజేశారు. రానా నిదానంగా రా, ఫోటోలో వస్తాం అన్నా. బాగున్నాయనా? कर्पूर नीराजनं दर्शयामि, नीराजनांत शुद्धाचमन्यं समर्पयामि. ఓకేలే స్వామి. మాది కోనరాజుపల్లి అరుంధతివాడ, ఒంటిమిట్ట మండలం, కడప జిల్లా. మేము కూలి పనులు చేసుకొని బతికే వాళ్ళము. కాకపోతే మా బిడ్డ కన్నా స్కూల్లో 10th క్లాస్ చదువుకుంటా ఉన్నాడు. అతను రోజు ఈ నడమ నెల నుంచి కళ్ళలో నాకు ఈ మాదిరి ఎవరో ఒక పెద్ద ఆయన కనపడి పచ్చగుడ్లు, ఎర్రగొడ్లు వేసుకొని కనపడి ఏడన్నా మిట్టుకున్నాను అని చెప్తా అన్నాడు. మేము 10th క్లాస్ కాబట్టి వాడిని మేము లేదు అని అది ఉత్తది కళ్ళ చోటి నిజం కాదు, అదంతా ఉత్త డూపు అది ఇది అని చెప్పని మేము వాడిని మందలించుతూ వచ్చాము. మళ్ళీ మేము మా మాట వీళ్ళు వదిలేసి వాళ్ళ ఫ్రెండ్షిప్ పిల్లకాలను 2-3 తీసుకొని వచ్చినాడు. వాళ్ళ జేజిని మాతమ్మను తీసుకొని వచ్చి ఈడ చూపించాడు. చూపించేసరికి ఉన్నాయని చెప్పినసరికి ఆ రోజు మా ఊర్లో వేరే ఒక కార్యక్రమం, చెడు కార్యక్రమం ఉండేసరికి ఆ రోజు లేకుండా నిన్న శనివారం రోజు
మేము ఆ కార్యక్రమం చేసినాడు పిల్లడు చేసి కరెక్ట్గా ముగ్గురు దేవతలు వచ్చినారు. ఆ దేవతలు మా మీద దయ చూపి మా పిల్లల దయ చూపి వచ్చినందుకు మీకు అందరికీ కోటి దేవతలకు అందరికీ నమస్కారాలు చేసుకొని ఏదన్నా మాకేదన్నా మీకు తోచిన సాయం చేయవలసినదిగా అందరినీ కోరుకుంటున్నాము. నా పేరు హరికృష్ణ, ఒంటిగంట మండలం కోనరాజుపల్లి కడప జిల్లా. ఒకరోజు నాకు కళ్ళలో కొన్ని రోజులుగా కళ్ళలో ముసలాయన వచ్చి నేను అడిగి పోతున్నా రమ్మని పిలిచారు. సరే అని నన్ను కూడా పోయినా పోతే ఆ తర్వాత కొంచెం దూరం పోతేనే నేను స్నానం చేసుకుంటా అని ఆ నీళ్ళలో మునిగి వాగులేదు మునిగి ఆయన నేను చాలాసేపు పిలిచినా కానీ పలకల. ఆ తర్వాత చాలాసేపుకి వెనక ఒక వాయిస్ వినకొచ్చింది. ఆడ చూస్తే ఆడ పొట్టలో విగ్రహాలు కనబడతాయి. మూడు విగ్రహాలు కనబడతాయి. ఆ తర్వాత అట్లా రెండు మూడు రోజులు జరిగింది. ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళు చెప్తే వాళ్ళు నమ్మల. మళ్ళీ మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తే అప్పుడు వాళ్ళు అందరూ చెప్పి ఆయన మా కుటుంబం మాత్రం వచ్చి అక్కడ వచ్చి చూసి ఉండింది. ఉంటే ఆ తర్వాత మా ఊరు పడుతుంది మాతమ్మ. ఆమె వచ్చి ఇక్కడ తోగొద్దు అని చెప్పింది. ఆయన నిన్న తవ్వినాం. అదే